కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ ఛానల్లో న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కడపల్లి జవహర్ నగర్ లోని సీఎం రెసిడెన్సీలోని పెంట్ హౌస్ లో తన కూతురు సేన అరణ్యతో కలిసి నివాసం ఉంటుంది. స్వేచ్ఛ నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2014లో భర్త క్రాంతి కిరణ్ తో విడాకుల తర్వాత స్వేచ్ఛ ఒంటరిగా ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. విడిపోతున్నాము, నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. నేను వేరే మీటింగ్లు ఉండింటి ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే లేదు నాన్న నేను ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవపడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు. మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటేమంటే లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను, నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు అని